మీనన్ సోదరా, మీకంటే నాకు ఎక్కువ తెలుసా? నువ్వే చూచి ఏర్పాటు చేయించు. వాటి మంచి చెడ్డలు నాకంటే బాగా నీకే తెలుసు అన్నాను. మీనన్ సంతోషించాడు. సరే, ఇట్రమ్మని ఇంకొక బల్ల దగ్గరికి నన్ను తీసుకువెళ్ళి 4-5 రకాల మెడపట్టీలు, అనగా టైలన్నమాట, చూపించాడు. ఇక్కడ అందరూ మగవాళ్ళు మెడకి ఊరేసుకున్నట్టు ఇదొకటి కట్టుకోక తప్పదట. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఏమీ అడగడానికి తెలుసుకోవడానికి వీల్లేదాయే. ఇక్కడ ఇదో చావుచ్చి పడింది. తర్వాతను ఒక 1/2 డజన్ కాలర్లు తెప్పించాడు. తర్వాతను సూటు లోపల తొడుక్కోవడానికి ఒంటిని అంటిపెట్టుకోనుండే బనియన్లు, అటువంటివే షరాయిలు 2 జతలు తెప్పించాడు. ఇంకొక 2 జతలు మేజోళ్లు తెప్పించాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే నా గుండె ఆగిపోయినంత పని జరిగింది. ఏంటి మేనన్ గారు, తనేదో జమీందారునైనట్టు, నేను అంతకంటే జమీందారు అయినట్టు కళ్ళు మూసుకొని ఒకదాని తర్వాత ఒకటి తెప్పిస్తూనే ఉన్నారు. వీటన్నిటికీ డబ్బు ఎవరిస్తారు? వాడు గాని వాడు అబ్బగాని ఇవ్వడు కదా. నా బోటి వాడికి ధర్మం చేయడానికి ఈ దుకాణం పెట్టబడి లేదు కదా. అయినా ఈ మేజోళ్ళు, ఈ ఉరితాళ్ళు ఇన్ని ఎందుకు? 1 2 తీసుకుంటే రాత్రి మాసిపోయినప్పుడు ఉతికి ఆరేసుకుంటే తెల్లవారేసరికి శుభ్రంగా ఉండవా? వాటన్నిటికీ 100 200 అయిందంటే నేనిప్పుడు ఎక్కడి నుంచి తేను? లేదని చెప్పడం ఎలాగో అని అనుకుంటూ ఉండంగానే నేను ఎన్నుకున్న వాటినన్నిటినీ అక్కడున్న మనిషి లోపలికి తీసుకువెళ్ళి ఒక చిన్న అట్టపెట్టిలో అమర్చడము, సూటు ఇంకొక పెట్టిలో అమర్చడము, వాటిని చక్కగా అందమైన రిబ్బన్ లాంటి దాంట్లో కట్టడము, తీసుకొచ్చి నా ఎదుట పెట్టడము జరిగిపోయింది. మీనన్ బిల్లు నా చేతికిచ్చాడు. నేను రాబోతున్న కన్నీల్ని మందులించి వెనక్కి పంపించి డబ్బు కిక్కురు మనకుండా మీనన్ చేతిలో పెట్టాను. ఎంతైందని అడగకుండా వింటే మీరు హడలిపోతారు. అన్నీ చంకన పెట్టుకుని బయటకొచ్చాను. ఒక్క క్షణం బయట నిలబడి ఇంకా కొనవలసినవి ఏమీ లేవు కదా అన్నాను. ఇంకా బోలెడన్ని ఉన్నాయి అంటాడేమో అని ఊపిరి బిగబట్టుకుని నిలబడ్డాను. మీనన్ ఒక్క క్షణం నా ముఖం కేసి చూసి నా ముఖంలో కనబడ్డ భయ సందేహాలను ఒక్కసారి చూసి నవ్వుతూ ఇవాల్టికి ఇక చాలులే అన్నాడు. అంటే రేపు మళ్ళీ అక్షంతులు వెనకేసుకుని బయలుదేరవలసిందేనా అన్నాను. నేనన్నది అతనికి అర్థమైనట్టు కనిపించలేదు. ఏమీ అక్కర్లేదు, ఇవాల్టికి నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, ఇంకేమీ అవసరం లేదు అన్నాడు. చిల్లర సామాను ఏమైనా కావాల్సినవి ఎడింబరో వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరినైనా అడిగితే వాళ్ళు చెప్తారు, అక్కడ తీసుకోవచ్చులే. అక్కడితో ఆ పూట కార్యక్రమం ముగించుకొని వెంటనే మా బస్కు బయలుదేరాం. ఈ మాటు రైలు బండు కాక, ట్రాము కారు కాక, ఒక గుర్రబండి వేసుకొని మా బస్కు బయలుదేరాం. మనకు వాహనయోగం పట్టిందేమన్నాను. ఇప్పుడు మంచి తొందర సమయం. ఈ ఊర్లో 190% మంది వాళ్ళ పనుల మీద తిరుగుతూ ఉంటారు. రైళ్లలోనూ ట్రాముల్లోనూ కూడా చాలా ఇరకాటంగా ఉంటుంది. ఇలా అయితే ఒకరి ప్రమేయం లేకుండా 4 డబ్బులు ఎక్కువైనా త్వరగా బసకు చేరుకోవచ్చు అని సమాధానం చెప్పాడు. ఈ కబుర్లు పూర్తయ్యేసరికే మా బసకు రానే వచ్చాం. రా తొందరగా అంటూ అక్కడ నిలబడి ముందుకు వెనక్కు పరిగెత్తే జనాల్ని చూస్తూ గబాని నా చెయ్యి పట్టుకొని బస్సులోకి లాక్కు వెళ్ళాడు. ఇక నాకు పని ఉంది, నేను ఊళ్ళోకి వెళ్ళాలి. సాయంకాలం దాకా ఎలాగో కాలక్షేపం చేసుకో. నేను సాయంత్రం వచ్చి నిన్ను కలుసుకుని రాత్రి రైలు ఎక్కిస్తాను అంటూ నా కృతజ్ఞతా వచనాలు వినకుండానే తన గదికి వెళ్ళిపోయాడు. నేను నా గదిలోకి వెళ్ళి కొన్న సామాన్లన్నీ మంచం మీద పెట్టుకుని కూర్చున్నాను. ఒకటొకటే విప్పి వాటిని చూసి మురిసిపోతూ వెధవ డబ్బు పోతే పోయింది, ఇలాంటి వస్తువులు మనకు ఎక్కడ దొరుకుతాయి అనుకున్నాను. వస్తువులు ఎలా ఉన్నా వాటిని కొన్న వాళ్ళకి ఇలాంటి చక్కని పెట్టెల్లో వాటిని కట్టి ఇస్తారు. లేక నా ఓటి విదేశీయులకి వాళ్ళేదో పెద్దవాళ్ళనుకుని ఇలా అందంగా అమర్చి ఇస్తారా అనుకున్నాను. ఏమైనా ఇక్కడ ఏర్పాట్లు ఎక్కడ చూసినా చాలా అందంగాను హుందాగాను కనబడ్డాయి. వాళ్ళ నాగరికత అంటే ఇదే కాబోలు అని అనుకున్నాను. వాటన్నిటి మాట అటుంచి ఆ సూటు 5 నిమిషాల్లో వాడు ఎలా కుట్టించాడో నాకు తెలియలేదు.
లేక అక్కడున్న వాటిల్లో తనెవరికో కుట్టింది నాకు సరిపోతే తనకు తొందరగా ఉంది కదా అని అవతల వాళ్లకు మరొకటి కుట్టి ఇవ్వచ్చు కదా అని అనే ధీమాతో నాకిచ్చాడా అనే సందేహం కూడా కలిగింది. సరే, వాడు ఎలా ఏడిస్తే నాకెందుకని నా పని నాకు జరిగింది కదా అని సంతోషించి అవన్నీ మడిచి జాగ్రత్తగా మళ్ళీ ఆ పెట్టెలో పెట్టి భద్రపరుచుకున్నాను. కొంచెం సేపు విశ్రమించి 1 గంటకు లేచి మధ్యాహ్న భోజనానికి తయారయ్యాను. ఆ వేళప్పుడు భోజనాల హాల్లో ఎవ్వరూ కనబడలేదు. ఇక్కడ వాళ్ళంతా వాళ్ళ పనుల మీద వెళ్ళి వాళ్ళ పనులతో ఏ హోటల్లోనో భోజనం చేస్తారు కాబోలు అనుకున్నాను. అక్కడ మనిషి నాకు వెంటనే పలహారములు అమర్చాడు. నేను పలహారం ముగిచి నా గదిలోకి వెళ్లి పడుకున్నాను. ఆ పడక 4 గంటలకు గాని మెలకు రాలేదు. ఇంత వెర్రి నిద్ర పట్టిందేమా అనుకున్నాను. లేచి ముఖం కడుక్కొని కాసేపు అటూ ఇటూ తిరిగి వద్దామా అనుకుని వీధిలోకి వచ్చాను. ఎక్కడికైనా వెళ్తే దారి తప్పిపోతానేమో అనే భయంతో ఆ వీధిలోనే ఉండే షాపుల్ని చూస్తూ అటూ ఇటూ హడావిడిగా తిరుగుతూ ఉన్న జనాల్ని, హడావిడిగా తిరుగుతూ ఉన్న ట్రాముకారుల్ని చూస్తూ కాలక్షేపం చేయసాగాను. వాటన్నిటినీ చూస్తూ ఉంటే ఇట్టే నాకు తెలియకుండానే 6 గంటలు అయిపోయింది. నేను వెంటనే నా బస్కు చేరుకున్నాను. ఇంతలో మీనన్ రానే వచ్చాడు. సవర్ణ అంతా పూర్తయిందా? ఈ పూట ప్రయాణమే కదా అన్నాడు. నా ఆలస్యమేమీ లేదు, ఈ పూట ప్రయాణమే అన్నాను. అయితే భోజనం చేద్దాం రమ్మన్నాడు. 15 గంటలో భోజనం ముగించుకొని నా గదిలోకి వచ్చాం. సామాన్లన్నీ జాగ్రత్తగా సర్దుకున్నావా అన్నాడు మీనన్. అన్నీ సర్దుకున్నాను. బట్టలు బాగున్నాయా అన్నాడు. నువ్వు కొనడం అవి బాగుండకపోవడమునా అన్నాను. కాని నాకొక్క సంగతి చెప్పు బాబు, వాడు ఆ సూటు అంత తొందరగా ఎలా కుట్టాడో అర్థం కాక చస్తూ ఉన్నాను అన్నాను. అతను నవ్వి వాళ్ళు ఇలాంటి సూట్లు ఎప్పుడో కుట్టి అలానే పెడతారు. అవి వచ్చిన వాళ్ళకి ఎవరికి సరిపోయినవి వాళ్ళకి ఇస్తారు. సాధారణంగా ఇన్ని అడుగుల పొడవున్న మనిషికి చేతులు ఎంత పొడవుంటాయి, ఛాతీ ఇంత వెడల్పు ఉంటుంది, మెడ ఇంత పొడవుంటుంది, కాళ్ళ పొడవు ఇంత అనే లెక్కలు వాళ్ళ దగ్గర ముందే ఉంటాయి. వాళ్ళు ఆ ప్రకారం కుట్టి పెడతారు. ఎక్కడో 100కో 1,00,00,000కో తప్ప ఏ రకం మనిషికి ఆ రకంవి సరిపోతూనే ఉంటాయి అని చెప్పి నా సందేహం తీర్చాడు. నువ్వు లోపల తొడుక్కునే బనియన్ లాంటివి ఉదయాన కొనుక్కున్నవి తొడుక్కున్నావా అన్నాడు. లేదు అన్నాను. మరి కొన్నది ఎందుకయ్యా? తొడుక్కోవడానికా, పెట్లో పెట్టుకోవడానికా? రాత్రి ప్రయాణం కూడాను, చలి ఎక్కువగా ఉంది, ముందది తొడుక్కో అన్నాడు. పై బనీను ఒక్కటే సరిపోతుందా, లేకపోతే షరాయి లాంటిది కూడా తొడుక్కోవాలా అన్నాను. 2 తొడుక్కోవాలి అన్నాడు. చచ్చావురా అనుకుని కట్టినవన్నీ మళ్లీ విప్పి అందులోనివి తొడుక్కోవడానికి ప్రయత్నం చేశాను. ఓ పట్టాన ఎక్కలేదు. కాళ్ళు మేజోళ్లాగానే బిగువుగా ఉన్నాయి. కొంచెం ఒంటికి గుచ్చుకున్నట్టు ఉంది కూడాను. ఇదేమిటి ఇంత బిగుతుగా ఉన్నది ఇచ్చాడు అన్నాను. అది అంతే, అలానే ఉండాలి. 2 రోజులు తొడుక్కుంటే అవే వదులవుతాయి. అవలా ఒంటిని అంటిపెట్టుకొని ఉంటే ఎంత వెచ్చగా ఉంటుందో నీకే తెలుస్తుందిలే. ఆడవాళ్ళని ఆలింగనం చేసుకున్నంత సుఖంగా ఉంటుంది అన్నాడు నవ్వుతూ. ఏడిసినట్టే ఉంది వెధవ కబుర్లు వీడును. అస్తమానం ఆడవాళ్ళని ఆలింగనం చేసుకుంటూ కూర్చుంటాడు కాబోలు అనుకుంటూ కొంచెం సిగ్గుపడ్డాను. ఇవన్నీ నెమ్మది మీద తెలుస్తాయిలే, మనం బయలుదేరదాం అన్నాడు. నేను తొందరగా బట్టలు తొడుక్కోవడం పూర్తి చేసి నా సామాను మళ్ళీ కట్టేసుకుని బయటికి వచ్చాం. అక్కడుండే నౌకర్ని మీనన్ పిలిచాడు. వాడు వచ్చి నా సామాను తెచ్చి వీధిలో పెట్టాడు. మేము హాల్లోకి వచ్చి అక్కడ మహంకాళి అమ్మగారు మేనేజర్ దగ్గరకు వెళ్ళి, నేనిప్పుడు ఎడింబురో వెళ్తున్నానండి, నా బిల్లు ఎంత అయిందో చెప్తే నేనిప్పుడు చెల్లించుకుంటాను అన్నాను. బిల్లు అప్పుడే ఎప్పుడో సిద్ధమైంది. అక్కడికి ఎలా వచ్చిందో తెలీదు గాని బల్ల మీద ఉన్న కాగితం నాకు అందించింది. వెంటనే సొమ్ము చెల్లించాను. ఆవిడ మందహాసం చేస్తూ రసీదు నాకందించింది. విష్ యూ గుడ్ లక్ అని నాకు కరచాలనం చేస్తూ గుడ్ బై అని నాకు సెలవిచ్చింది.
వీధిలోకి వచ్చేసరికి మీనన్ గుర్రబండి పిలిపించి సామాను అందులో పెట్టించి నన్ను అందులో ఎక్కమన్నాడు. స్టేషన్కి వచ్చాం. మీనన్ టికెట్ కొనిపెట్టాడు. రైలు ఎక్కించాడు. ఈ రైల్లో కూడాను అన్నీ కూడాను పరుపులు ఉన్న బల్లలే. నేను నా సామాను రైల్లో పెట్టి నా పక్క చుట్ట విప్పి గుడ్డ బయటికి తీస్తూ ఉంటే మీనన్ నన్ను వారిచ్చి అవేవి విప్పకి ఇప్పుడు అన్నాడు. మరెలా? రాత్రి చలి కదా, నా శాలువా అన్నా తీసుకోనా అని అన్నాను. అక్కర్లేదు, నేనిప్పుడు గారడీ చేసి నీకు కప్పుకోవడానికి ఒక గుడ్డను అలాగే తల కిందకు తలగడను తెప్పిస్తాను అన్నాడు. అతని మాట పూర్తి కాకుండానే రైలు పోర్టర్ ఒకతను తెల్లని చాకలు తెచ్చిన గరీబులు తొడిగిన 2 తలగడలను కప్పుకోవడానికి నా అంత బరువున్న 2 బొంతలను తెచ్చి బల్ల మీద పెట్టాడు. మీనన్ వాడి చేతిలో ఒక షిల్లింగు పెట్టాడు. నేను వెర్రిముఖం వేసుకుని చూస్తూ ఉన్నాను. ఇవి తెచ్చిన నౌకరు వెళ్ళిపోయాడు. రైల్లోకి జనం వస్తూ ఉన్నారు. మీనన్ నన్ను చూసి నవ్వుతూ, ఈ దేశపు రైల్వే కంపెనీ వాళ్ళు ప్రతిరోజు ప్రతి మనిషికిను రాత్రులు ఇవి అద్దెకిస్తారు. మనం దిగి వెళ్లేటప్పుడు వాటిని రైల్లో విడిచిపెట్టి వెళ్తే వాళ్ళు తీసి మళ్ళీ జాగ్రత్త చేసుకుంటారు. ఎప్పటికప్పుడు వాటిని శుభ్రంగా ఉంచుతారు అన్నాడు. మరి అందరూ మనకు మళ్ళీ న్యాయంగా ఉండి వీటిని కొట్టేయకుండా ఉంటారు అన్న మాటేమిటి అన్నాను. అతను నవ్వుతూ, ఈ దేశం మన దేశంలాగా కాదు కదా, ఇక్కడ అలాంటి పని ఎవ్వరూ చేయరు. ఇలాంటి కకృత పనులు ఇక్కడికొచ్చిన మనవాళ్ళు కూడా చేయరు అన్నాడు మీనన్. నువ్వేమీ భయపడకు, జనసమర్థం ఎక్కువగా లేకపోతే ఈ రగ్గును కప్పుకుని అట్టే పడుకో. నీ చోట్లో నువ్వు విశాలంగా కూర్చో. ఎంత రద్దీ అయినా బల్లకు 3 కంటే ఎక్కువ కూర్చోరు. అంతకంటే 4వ వాడు రాడు. సుఖంగా వెళ్ళు. నువ్వు అక్కడికి చేరుకోగానే తక్కిన సంగతి, జరిగిన విషయాలు కావలసినవని నాకు సావకానంగా ఉత్తరం రాయి. నేను వెడతాను అన్నాడు. ఈ 2 రోజుల నుండి అతను నాకు చేసిన ఆదరం, నాకు చేసిన ఉపకారం తలుచుకుంటూ ఉంటే నా కన్నీళ్ళొచ్చాయి. ఈ దూరదేశంలో ముక్కు ముఖం తెలియని నాకు ఇతను ఇంత ఉపకారం, ఇంత అప్యాజమైన ఆదరణ చూపించడంతో ఎంత గొప్ప, ఎంత విశాలమైన హృదయం అనుకుని నమస్కారం చేస్తూ కొంచెం వణుకుతున్న కంఠంతో బయటికి వచ్చిన కన్నీళ్లతో నా కృతజ్ఞత అతనికి ముక్తసరిగా 2 మాటల్లో చెప్పగలిగాను. ఇంతలో రైలు కోత కూసింది. అతను నన్ను ఒక్క మాటు ఆలింగనం చేసుకుని, బయలుదేరు తమ్ముడు, అన్నీ వాటంతటవే సవ్యంగా జరుగుతాయి, బెంగ పెట్టుకోకు, హాయిగా ఉండు, పరమేశ్వర అనుగ్రహం ఉంటుంది అని కరచాలనం చేసి గబుక్కున రైలు దిగాడు. అతను నాకు చెయ్యి ఊపుతూ ఉంటే రైలు కదిలింది. అక్కడ నిలబడ్డవాడిని నా స్థానంలో చతికిల పడ్డాను. రైల్లోనూ బయట ఉన్న జనం, వస్తువులు ఒక్క క్షణం ఏమీ కనబడలేదు. కళ్ళు తుడుచుకొని కూర్చున్నాను. నా ఎదుటి బల్ల మీద కూర్చున్న 2 నాకేసి ఆతృతగా చూశారు. నువ్వు కొత్తగా వచ్చావా అన్నాడు అందులో ఒకడు. నోట మాట రాక తలూపాను. నీకేమీ భయం లేదులే, ఇక్కడ సుఖంగా ఉంటుంది, పడుకుని హాయిగా నిద్రపో అన్నాడు. థ్యాంక్యూ అన్నాను. రైలు వేగం అందుకుంది. నా మనసు అంతకంటే వేగంగా స్వదేశం వెళ్ళింది. మీనన్ చెప్పినట్టు రైలు ఖాళీగా ఉన్నది కదా అనుకుని తడగడ వేసుకుని రగ్గు కప్పుకొని సుఖంగా పడుకున్నాను. ఒక్క క్షణం ఈ సూటు వగైరా మార్చాలా అనే సందేహం కలిగింది. రైల్లో ఎందుకు, ఇలాగే పడుకుంటే తీరిపోతుంది అనుకున్నాను. కాలిజోళ్లు మేజోళ్లు గాని తీసేస్తే వీలు లేదు అని అనిపించింది. తలగళ్ళు బహుమెత్తగా హాయిగా ఉన్నాయి. ఇంత మెత్తని తలగళ్ళు నేను ఎక్కడా చూడలేదు. నిజం చెప్పాలంటే మా ఇంట్లో తలగళ్ళు రాళ్లల్లా ఉండేవి. ఇటుక బొంత తల కింద పెట్టి దానిపైన బొంత కప్పుకుని పడుకుంటే అది మా ఇంట్లో తలగడ అనిపించింది. ఈ దేశంలో దూది ఇంత మెత్తగా ఉంటుంది కాబోలు అని అనుకుంటూ కళ్ళు ముయ్యబోతూ ఉంటే ఇంతసేపు నాకేసే చూస్తూ ఉన్న ఎదురు బల్ల మీద మనిషి చిరునవ్వుతో గుడ్ నైట్ సార్, సౌండ్ స్లీప్, ప్లెజెంట్ డ్రీమ్స్ అన్నాడు. నేను థ్యాంక్యూ అని నవ్వి కళ్ళు మూసుకున్నాను. కళ్ళు ముయ్యడం తడుగా నిద్ర పట్టింది కాబోలు. నాకేమీ తెలీదిక.
కొంచెం మెలకువ వస్తున్నట్టు తెలియగా రైల్లో సంచలనం బయలుదేరింది. రైలు ఆగినట్టు తెలుసుకున్నాను. నాకు ఎదురుగా ఉన్న సోదరులు మాయమయ్యారు. వాళ్ళు ఎక్కడ దిగారో నాకు తెలియలేదు. సామాను కూడా ఏమైనా మాయమైందేమో అన్న అనుమానంతో అడుగున చూశాను. బల్ల కింద సామాగ్రి అలాగే అమర్చి నిద్రపోతూ ఉన్నాయి. రైలు ఆగింది. అందరూ దిగిపోతూ ఉన్నారు. ఇదేనా ఎడింబరో ఓ ఆసామి అని ఒక ఆసామిని అడిగాను. అవును అన్నాడు. మీనని చెప్పినట్టు రగ్గును మడతేసి తలగళ్ల మీద పెట్టి సామాన్తో సహా దిగాను. ఇప్పుడు ఏం చేయడమా అని ఆలోచిస్తూ ఉండగా ఒక రైలు బంట్రోతు వచ్చి నవ్వుతూ మార్నింగ్ సార్ అన్నాడు. నా నెత్తి మీద టోపీ ముట్టుకొని హ్యాడ్ సౌండ్ స్లీప్ సార్ అన్నాడు. వేర్ ఆర్ యూ గోయింగ్ సార్, మే ఐ హెల్ప్ యూ సార్ అన్నాడు వినయంతో. వాడి వినయ విధేయతలు చూస్తే నాకు ఎంతో ముచ్చటేసింది. నేను ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. ఊళ్ళోకి వెళ్లి గదేదైనా చూసుకునేలోపు ఏం చేయడమా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఈ స్టేషన్లోనే గదులుంటాయండి. ఈ సామాను అందులో పెడతాను. మీరు సావకాశంగా పలహారం అది చేసి ఊళ్ళోకి వెళ్ళవచ్చు. సామాను ఇక్కడ జాగ్రత్తగానే ఉంటుంది. అవసరమైతే 2-3 రోజులు ఆ గదిలోనే కొద్దిగా అద్దె ఇచ్చి ఉండవచ్చు అన్నాడు. బ్రతుకు జీవుడా అనుకొని థ్యాంక్యూ అన్నాను. వాడు నా సామాను సహితంగా నన్ను ఒక గదిలోకి తీసుకువెళ్లి నా సామాను అక్కడ పెట్టి పక్కనున్న ఒక చిన్న గది చూపించి అందులో మీరు కాలకృత్యాలు తీర్చుకోవచ్చు. అక్కడ గోడకున్న గొత్తం లాంటి దాన్ని నొక్కితే మనిషి వచ్చి మీకు పలహారం వగైరా తెచ్చి పెడతాడు అని నాకు ఇంకొక సలాము పెట్టి నెమ్మదిగా గది తలుపు తన వెనకాల వేసి బయటకు వెళ్ళిపోయాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది. సరే, ఏకంగా వెళ్ళేటప్పుడు ఏదైనా ఇవ్వవచ్చు అనుకున్నాను. నేను కోటు వగైరా తీచేసి కాలకృత్యాలు ఓ అరగంటలో చేసుకుని మళ్ళీ నా డ్రస్సు అవి వేసుకుని వాడు చెప్పిన బొత్తాము నొక్కాను. 1/2 నిమిషంలో భూమిలో నుండి బయటికి వచ్చినట్టుగా ఓ మనిషి ఎదురుగా వచ్చి నిల్చొని గుడ్ మార్నింగ్ సార్, తమకు ఏమి కావాలి అని తల వంచి ఎంతో భయభక్తులతో అడిగాడు. నాకు పలహారము టీ తెచ్చిపెట్టమన్నాను. 4-5 రోజుల్లోనూ ఈ పద్ధతులు బాగా అలవాటు అయినాయి. 1/2 క్షణంలో వస్తానండి అని అతను బయటకు వెళ్ళి అన్నట్టుగానే మళ్ళీ అన్నీ తీసుకుని లోపలికొచ్చాడు. బల్ల మీద అన్నీ అమర్చి మళ్ళీ ఏమైనా కావాల్సి ఉంటే ఆ బొత్తాము నొక్కండి అన్నాడు. తలుపు మూసుకొని వెళ్ళిపోయాడు. నేను శుభ్రంగా పలహారం చేసి బయటకు వెళ్లే క్రమంలో ఆ బొత్తాము నొక్కాను. ఇందాకుడు మనిషి మళ్ళీ వచ్చాడు. నేను వాడిని చూసి నాకు ఈ ఊరు కొత్త, నేను ఎప్పుడూ ఇక్కడికి రాలేదు. ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను. కొంతకాలం పాటు ఇక్కడే ఉండాలి కదా. ఉండడానికి ఓ గది కావాలి. ఎక్కడ దొరుకుతుంది, ఎలా వెళ్ళాలి, ఎలా ప్రయత్నం చేయాలి అని నిర్మోహమాటంగా అడిగాను. నేను నిలబడే ఉన్నాను, అతను నిలబడే ఉన్నాడు. నేను చెప్తాను, తమరు దయచేయండి అని కుర్చీ చూపించాడు. తను మాత్రం నిలబడే ఉన్నాడు. తమకు యూనివర్సిటీ దగ్గర ఉంటే వీలుగా ఉంటుంది కదా. ఇక్కడ ఈ ట్రాము ఎక్కి నేను చెప్పే వీధి దగ్గర ఆపమంటే వాడు ఆపుతాడు. అవన్నీ నివాస గృహాలు ఉండే చోటు. అక్కడ ఏ ఇంటిని చూసినా రూమ్ టు రెంట్ అని రాసి కిటికీలకు కట్టి ఉంటాయి. మీరు గుమ్మానికి కుడిపక్కనో ఎడం పక్కనో ఉండే ఓ బొత్తామును నొక్కితే తలుపు తీస్తారు. గుమ్మానికి ఎడం వైపున ఈ అట్ట కనబడితే ఎడమవైపు బొత్తాము, కుడివైపున కనబడితే కుడివైపు బొత్తాము నొక్కాలి. కింద భాగంలో అయితే కింద బొత్తాము, పై అంతస్తులో అయితే ఆ బొత్తాము నొక్కాలి. అప్పుడు మీకు వీలైన గది, వీలైన వీధిలో, వీలైన అద్దెలో ఎన్నుకోవచ్చును అన్నాడు. ఎంతో ఓపికగా, ఎంతో సావకాశంగా, ఎంతో వినయంగా చెప్పాడు ఈ సమాచారం అంతా. నేను థ్యాంక్యూ అని బయటకొచ్చాను. నా వెనకాలనే అతను నేను పలహారం చేసిన పళ్ళ్యాలు వగైరా తీసుకుని బయటికి రావడం నేను గమనించాను. రోడ్డు మీదకు వస్తూ ఉంటే చాలామంది నాకేసి తిరుపారా చూడడం, ఒకళ్ళు ఇద్దరు మందహాసం చేయడం గమనించాను. నవ్వితే నాకేమి, వాళ్ల మూతే వంకరపోతుంది అనుకుని ట్రాము నిలిచే చోటు తెలుసుకుని అక్కడికి వెళ్ళి నిలబడ్డాను. స్టేషన్లో అతను చెప్పిన ట్రాము కారు రావడంతోనే
అద్దె ఇంటి కోసం అతను చెప్పిన చోట దిగాను. ఇక ఆ తర్వాత ఏమైంది అనేది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇంతకీ నా కథ మీకు నచ్చిందా? నచ్చే ఉంటుందిలేండి. నా కథ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే పక్కనొచ్చే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని అలా నొక్కేసి వెళ్ళండి. మరి ఏంటి పిల్లలు, ఇంతకీ ఎలా ఉంది మన కథ? నచ్చిందా? నచ్చే ఉంటుందిలేండి. అయినా మన కథ నచ్చకుండా ఎవరుంటారులేండి.